సో బేసిక్ గా ఈ మిషన్ ఉన్నది కదా, ఇది రేటెడ్ కెపాసిటీ నేను ఇచ్చేది 15 kgs, 30 kgs, దాని తర్వాత 60 kgs వాషింగ్ మిషన్ కానివ్వండి. నెక్స్ట్ స్పిన్నర్ ఉన్నది కదండి, అది మనం 15 కానివ్వండి, 30 కానివ్వండి, దాని తర్వాత 50 కానివ్వండి, ఈ సైజ్ వస్తుంది. డ్రైయర్ కాంబినేషన్ ఆఫ్ సేమ్ వాషింగ్ మిషన్, అట్లంటే 15 kgs, 30 kgs, 60 kgs అండ్ 120 kgs అక్కడ దాకా వెళ్తామండి మనము. బిజినెస్ డీటెయిల్స్ కావాలంటే బేసిక్ గా ఎలా చేయాలా, మీ ప్రాజెక్ట్ కి ఏ మిషనరీ కావాలా మేడం, చూడండి ఒక మ్యానుఫ్యాక్చరర్ గా నేను సేల్ చేయాలా, కరెక్ట్, ఒక కంపెనీ ఓనర్ గా నేను సేల్ చేయాలా, బట్ యూజర్ ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తానండి. అట్లంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక లొకేషన్ లో ఉన్నారు, ఆ లొకేషన్ లో ఎంత మీరు యావరేజ్ లోడ్ చేయాలనుకున్నారు, ఏం తీసుకోవాలనుకున్నారు, సో దీనిపైన కూడా సజెషన్ ఇస్తాను. లేదు మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారా, సో విల్ గో బై దట్. మీకు 30 kg కావాలంటే 30 kg ఇచ్చేస్తాను మేడం, ప్రాబ్లం లేదు. లేదు 30 కాకుండా 60, నో ఐ డోంట్ మ్యానిపులేట్, ఓకేనా. సో 30 అంటే 30 ఇస్తాను, 60 అంటే 60 సజెషన్స్ ఇస్తాను. మీరు అనుకూలంగా మీరు బిజినెస్ మీ లొకేషన్ ఎలా ఉన్నది, మీ వర్క్ ఎలా ఉన్నది, మీరు ఏం లోడ్ తీసుకోవాలన్నారు అది కూడా చెప్తామండి. అండ్ ఇది కాకుండా కంప్లీట్ టర్న్ కీ ప్రాజెక్ట్ అని చెప్తామండి. అట్లనే టర్న్ కీ అంటే ఏంది సార్, మనము బేసిక్ గా మీకు ఓపెన్ స్పేస్ ఉన్నదండి, సో దానికి షట్టర్ వేసేసి మీకు పవర్ ఎంత కావాలా, మీరు పవర్ తీసుకోవాలా, బోర్ ఉండాలా, మీకు బేసిక్ బోర్ వెల్, ఆ కనెక్షన్స్ ఎట్లా రావాలా, డైమెన్షన్స్ ఏమున్నది మిషన్స్ ది, బెడ్డింగ్ ఎలా చేసుకోవాలా, సివిల్ వర్క్ ఎలా చేసుకోవాలా, ఇదంతా కంప్లీట్ గా అప్ చేసేసి మిషన్ వచ్చినాక ఇన్స్టాల్ చేసి దాని తర్వాత మీకు ట్రైనింగ్ సపోర్ట్ ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరతామండి. సో బేసిక్లీ చాలా వాటికి టర్న్ కీ ప్రాజెక్ట్స్ కూడా చేసి ఉన్నాను మేడం. ఊటీ అని ప్లేస్ ఉన్నది, ఊటీకి పైన కొత్తగిరి ఉన్నది, అక్కడ దాకా వెళ్ళి ఉన్నానండి టర్న్ కీ ప్రాజెక్ట్ లో నేను. సో ఎన్ని డీటెయిల్స్ మీకు కావాలంటే, మీకు డౌట్స్ ఉన్నదంటే డైరెక్ట్ గా నా ఆఫీస్ రావచ్చు. అర్బన్ లాండ్రీ హబ్, లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అండ్ సర్వీసెస్, హైదరాబాద్ అల్వాల్లా లొకేటెడ్ ఉన్నది. మరేమైనా డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా డైరెక్ట్ నా కింద స్క్రోలింగ్ నెంబర్స్ అయితే ఉంది, ఇచ్చినారు మేడం వాళ్ళు ఇచ్చినారు, ఛానల్ త్రూ వస్తుంది. సో ఈ నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు అండి. ఇందాక మీరు వాషింగ్ మిషన్ చూసిండ్రు, వాషింగ్ మిషన్ తర్వాత నెక్స్ట్ దీన్ని స్పిన్నర్ అంటామండి, హైడ్రో ఎక్స్ట్రాక్టర్. ఇది కంప్లీట్ మీకు ఎస్ఎస్ లా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఏదైతే లోపల మీరు డ్రమ్ చూస్తుండ్రో ఇది ఒక 1000 RPM లో తిరుగుతుందండి. ఇది 1000 RPM లో తిరిగినప్పుడు మీ బట్ట ఏదైతే ఉన్నదో వాష్ తర్వాత మీరు 100% వాటర్ లో ఉన్నది కదా, ఇది 85% నీళ్ళు మొత్తం పిండేస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ మనం డ్రైయర్ లో వేసుకుంటే సరిపోతుంది, 100% మనకి డ్రైయింగ్ అయిపోతుందండి. ఈ మిషన్ ఏదైతే చూస్తుండ్రో దీన్ని యూటిలిటీ ప్రెస్ అంటామండి. సో బేసిక్ గా మనం ఐరన్ మ్యాన్ ఎలా చేస్తారండి, మనము ఈ విధంగా ఐరన్ చేస్తారు సరేనా, కానీ దీనిపైన స్పెషలైజేషన్ దీనిది ఏంటంటే ఒక 2-3 షర్ట్స్, 2-3 ప్యాంట్స్, లేకుంటే మీరు ఇన్ కేస్ బెడ్షీట్ కూడా ఐరనింగ్ చేయాలనుకుంటే దీనిపైన ఈ విధంగా బట్ట పెట్టేసి ఈ పెడల్ ఉన్నదా మేడం, ఈ పెడల్ మీరు నొక్కింటారంటే లాక్ అవుతుంది సరేనా. పెడల్ లాక్ అయినప్పుడు మీకు 100% అని ఒకటి ఐరనింగ్ అని ఒకటి ఉంది. దాని తర్వాత రిలీజ్ చేసిండ్రు అంటే దీనిపైన మీరు మాన్యువల్ ఐరనింగ్ కాకుండా ఆటోమేషన్ ఐరనింగ్ మీరు చేయొచ్చండి మీరు. రైట్, సో ఇక్కడ చూపిస్తాను కమ్ సార్. లేదు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ కావాలంటే దిస్ ఇస్ కాల్ స్టీమ్ ఐరన్ టేబుల్ అంటామండి. సో దీనిపైన ఇది మల్టీపర్పస్ టేబుల్ అండి. మీరు ఇప్పుడు ఇందాక చూసిండ్రు కదండి వర్క్ ఉన్న సారీస్ కానివ్వండి, అలా కాకుండా మీకు వర్క్ ఉన్న ఏదైనా బట్ట, గాగ్రా కానివ్వండి, ప్లాజోస్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, ఏదైనా దీనిపైన ఐరన్ చేయొచ్చు అండి. 4x3 టేబుల్, దీని బట్టి ఒక 10 liters బాయిలర్ అండ్ దిస్ ఇస్ 900 watts స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. సో బేసిక్ గా స్టీమ్ ఐరన్ బాక్స్ కి ఇంకా కోల్ ఐరన్ బాక్స్ కి డిఫరెన్స్ ఏంటండి, ఇప్పుడు కోల్ ఐరన్ బాక్స్ కానివ్వండి లేకుంటే ఎలక్ట్రిక్ బాక్స్ కానివ్వండి, మీరు బట్ట పైన ఎప్పుడైతే పెడతారో ఒక బ్రౌన్ కలర్ మార్క్ అని ఒకటి వస్తుంది మేడం, ఫ్యాబ్రిక్ ని పార్ట్ చేస్తుంది, మీ విలువైన ఫ్యాబ్రిక్ ని పార్ట్ చేస్తుంది. అది దీనిపైన అలాంటిది డ్యామేజెస్ ఉండదు సరేనా. సో ఏం లేదండి, ఏదైనా బట్ట ఉన్నది కదండి, మీరు ఎప్పుడైతే బట్ట ఐరనింగ్ చేయాలనుకుంటున్నారో రైట్ దీనిపైన పెట్టేసి సక్షన్ ఆన్ చేసిందంటే మిషన్ అని మనం ఏం చేస్తాం మేడం, ఇలా సర్దుకొని మనము ఐరన్ చేస్తాము కరెక్ట్. దీనిపైన మీరు నొక్కిండ్రంటే బట్టని ఒకటి గట్టిగా పట్టేసుకుంటుంది సరేనా. తర్వాత 1 side ఐరనింగ్ ఉంటే సరిపోతుందండి, స్టీమ్ ఐరన్ పైన 2 side మనకి ఐరనింగ్ అయిపోతుందండి. సో ఇది స్పెషలైజేషన్ అండి. సో ఎనీ మోర్ మీ కన్సర్న్స్, ఇంకా ఎనీ మోర్ మీ క్వశ్చన్స్, లేదు నన్ను అప్రోచ్ చేయాలంటే నా పేరు విన్సెంట్ సెల్వరా, కంపెనీ ఓనర్ మాట్లాడుతున్నానండి. అల్వాలా మన ఆఫీస్ ఉన్నదండి. సో మీకు ఏదైనా డీటెయిల్స్ ఇంకా ఏదైనా కావాలంటే కింద ఉన్న నంబర్ కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నాతో మాట్లాడండి, లేదా ఆఫీస్ కి మీరు డైరెక్ట్ వచ్చేసి మీరు మిషనరీ చూడవచ్చు. లైవ్ డెమో కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మేడం. సో మన మిషనరీ మేడం ఉట్టి హైదరాబాద్, తెలంగాణ కాకుండా త్రూ అవుట్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ ఇచ్చున్నాను మేడం. చాలా చోట్ల మనం కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఇచ్చున్నానండి.